హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు వీడియో ఏంటంటే ఫ్రెండ్స్, ఫోన్లో స్టోరేజ్ ఎక్కువైందని వీడియోలో డిలీట్ చేస్తుంటే ఈ వీడియోస్ అయితే కనిపించాయి. ఇవి నేను అప్లోడ్ చేయడం అయితే మర్చిపోయాను. అందుకే ఈరోజు మీకోసం అయితే నేను ఈ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఇవి ఏంటి అంటే శ్రావణ మాసానికి ముందు రోజు అయితే వారాహి దేవి నవరాత్రులు అయితే మొదలవుతాయి కదా, దానికి సంబంధించిన పూజ అన్నమాట. నేనైతే ఈ సంవత్సరం వారాహి దేవి నవరాత్రులు చాలా మంచిగా ఎటువంటి ఆటంకాలు లేకుండా జరుపుకున్నాను. వారాహి దేవి పూజ కోసం నేనైతే ఇలా డెకరేట్ చేసుకున్నాను. ముందుగా కింద జాజుతో అల్లికి ముగ్గు వేసుకొని, ముగ్గు మీద పీట వేసుకొని, పీట మీద మంచి తెల్లటి వస్త్రం ఒకటి కప్పుకొని, ఆ వస్త్రం మీద బియ్యం పోసుకొని అమ్మవారిని అయితే నిల్చోపెట్టుకొని, దాని తర్వాత అఖండ దీపం అయితే పెట్టుకున్నాను. నేను ఈ అఖండ దీపం అయితే మనకి 9 రోజులు చెక్కు చెదరకుండా ఉండాలి. అలాగే 9 రోజులైతే నేను ఓన్లీ నెయ్యితోనే వెలిగించానన్నమాట. నేనైతే ఈ 9 రోజులు అమ్మవారి పూజ అయితే చాలా బాగా జరుపుకున్నాను. పూజకి సంబంధించిన వస్తువులు అన్నమాట, పూలు, పండ్లు, కొబ్బరికాయలు, పసుపు, కుంకుమ, అన్ని అగరబత్తులు అన్నీ ఇలా ముందుగా చేసుకొని పక్కన ఉంచుకుంటే దేనికి లేవాల్సిన అవసరం ఉండదు. ఇక అమ్మవారికి నైవేద్యంగా అయితే రోజు బెల్లంతో చేసిన పానకం అయితే తప్పనిసరిగా ఉండాలి. దానికి పక్కన మనకి నచ్చిన ప్రసాదం ఏదైనా చేసుకోవచ్చు. ధూపం, ఇక్కడైతే మా వారు ధూపం వేస్తున్నారు. అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టం అంట. మనం ఎన్ని ప్రసాదాలు పెట్టినా రాని అంత ఆనందం ఈ ధూపంలో వస్తుందని విన్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.